సుధీర్ వాళ్ళు ఓ సూపర్ హిట్ కుటుంబ కథ స్కిట్ చేయబోతున్నారు. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. ఏంటది దాచేత్తను? నువ్వేం దాచుకున్నావు? నేనేదో దాచుకున్నాను. చూపి. ఇదిగో ఇదిగో. ఏంటి మనకి ఏది 10 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదంట? నన్ను అడుగుతావేంటి? నువ్వు వెళ్ళి అడిగితే చెప్తాది కదా అంటున్నాను. నాకెందుకు చెప్తుంది? అంటే గేదె బాధ గేదెతోనే చెప్పుకుంటది కదా. అలాగైతే మన దున్నపోత కూడా 4 రోజుల నుంచి గడ్డి తినట్లేదంట. అయితే వెళ్ళి అడగచ్చుగా నువ్వే. ఇది ఎందుకు అడుగుతాను నేను? అంటే గేదె దున్నపోత మాత్రం ఏంటది? మరి నువ్వెందుకేనవో? ఊర్లో అందరూ నీ మెడ బోసుకుంది మెడ మీద ఏమి లేదని అడుగుతున్నారు. కళ్ళు దొబ్బేయాలకి మెడ మీద మరికొంత బుర్ర ఉంది. నన్ను అడుగుకి వడ్డానం చేయిస్తానన్నా చేయించలేదేంటి? నేను వడ్డానం చేద్దామని బంగారం షాప్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను. ఆడేమన్నాడు తెలుసా? సార్ ఇంకో బంగారం కోసం ఇంకోటికి ఆర్డర్ ఇవ్వాలి సార్, అంత బంగారం నాకు లేదు సార్ అన్నాడు వడ్డానంకి. అంతేనా? బంగారానికి బంగారం ఎందుకన్నాడా? ఏంటి దెబ్బ ఎడం చేతికి? నేను మిక్సీ ఎత్తుంటే మిక్సీలో పడిపోయింది. అయ్యో ఇంకా అయ్యో కుడి చేపి అట్లా తినడానికి ఇబ్బంది అయిపోయేది కదా. ముందు ఇదే పడింది, ఇబ్బంది అయిపోద్దని ఇదేసాను. ఏరి మన పుత్రరత్న మన కోడలు. నాన్న తండ్రి కోడలు. నాన్న ఈరోజు మా పెళ్లి రోజు ఆస్వాదించు. నువ్వు ఇంకొకలే అమ్మా, ఎందుకు నువ్వు నుంచున్నా నేను ఒకటే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఏం లేదా? ఎందుకు లేదు? ఏంటి? ఈరోజు 7కే పడుకుంటూ పోదాం. రోజు చేసే పని నిన్ను పెట్టుకుని ఏం చేయాలి? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, చెప్పు. ముద్దు పెట్టు. ఏం చూస్తున్నావు? ఈ డైలాగ్ సెట్ లో ఎవడైనా పెట్టేవాడి, నువ్వు వాళ్ళకని వాళ్ళు చెప్తున్నాను అందుకని. మన కూతురు ఎక్కడ? కూతురు ఎదురా అమ్మ చెల్లమ్మా. నాన్నగారు నాన్నగారు. నాన్నగారు నాకు కాలేజ్ లో టీసీ ఇచ్చారండి. నా బంగారు తల్లి చిన్న వయసులో టీసీ అయిపోయింది మా కూతురు. ఏ బోగిలు వేసారు జాబు? తర్వాత వచ్చి భోగి నాన్న. నాన్నగారండి మరేమో నన్ను అందరూ అందాల పోటీకి వెళ్ళమంటున్నారండి. అందాల పోటీలు మనకు అందనమమ్మా. నిచ్చినెత్తి అందిద్దేవా, నిచ్చినెత్తి అందిద్దేవా. నాన్నగారు చెప్పమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే అందరు నన్ను స్లిమ్ అవ్వమంటున్నారు నాన్నగారు. స్లిమ్ అమ్మని నిన్నను కాదనుకుంటామ్మా, అమ్మని అనుకుంటా. మన చెల్లికి పెళ్లి చూపులు చూసుకోవడానికి ఎవడో వస్తున్నాడు కదా. అవును. వస్తున్నాడా? ఇంకా రావట్లేదమ్మా. నమస్కారం. భలే ఉన్నారు అల్లుడు గారు. ఏంటి సంగతులు? సార్ ఆయన అల్లుడేంటి సార్? నేను అల్లుడిని, మా నాన్నగారు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడేది ఎవరు? మా ఆచారం గురించి చెప్పాం కదా ఫోన్ లో మీకు. మీ ఆచారం మా చెల్లిని చేసుకోవాలంటే మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, చెయ్య వయసులకు అయిపోవాలి. స్టార్ట్ చేయి. ఏం చేయాలి? అది అలా మాట్లాడాలి. అలాగా మనం చేయలేమురా, రాదు మనకి. అలాగైతే పెళ్లి క్యాన్సిల్ అండి. మాట్లాడాలి. మా పెళ్ళి అవ్వాలా వద్దా? కావాలి. మరి ఒకసారి అని స్టార్ట్ చేయి. ఏం చెప్పాలి ఇప్పుడు? నేను ఇప్పుడు మా కొడుకు కదా పెళ్లి చూపులకు వచ్చాం. చివరి చూపుల్లా ఉన్నాయి మాకు ఇవి. అల్లుడు గారు రండి రండి. ఎంత కుశాలేనా? మంచినీళ్ళు కాపీలు టిఫిన్ తాగినారు, తాగుతాను. నోట్లోకి ఏగలు వెళ్ళిపోయినాయి ఏంటి? మీ పేరేంటి? అమ్మో చాలా పెద్ద పేరులో ఉంది, వద్దులేండి.
నాన్నగారి పేరు ఈ. నాన్నగారి పేరు మీ పేరేంటి? నా పేరు కూడా ఈ. మీది ఈయనా? ఈశ్వర్రా ఇది నా పిల్లం. అమ్మాయిని చూసుకుంటారా? ఎక్కడుంది? ఇదిగో ఏమ్మా నాన్న ఏమైందమ్మా? సిగ్గైతే నాన్నగారు. సిగ్గుపడకు మన ఇల్లు సిగ్గుపడిపో దగ్గరికి వెళ్ళి అడిగేదేనా? అబ్బాయి నచ్చాడు నీకు? బాగా నచ్చాడు నాన్న. నాడు ఎవరికైనా నచ్చుతాడు. అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చాయండి? అమ్మాయి పాట పాడితే మా ఊర్లో అందరూ పడుకోరు, అంత బాగా పాడుతుంది మా చెల్లి. ఏది పాడమనండి? మన ఫేమస్ సాంగ్ పాడోటి. ఈ కళని పట్టుకు వదలన్నది చూడే నాకు. నా తల్లి నా తల్లి. నాన్నగారు అమ్మా పాట పాడాను. చాలా బాగా పాడా అమ్మా. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు కోడి గుడ్డు పెడతది కానీ దానికి వైట్ పెయింటింగ్ మనమే వేస్తా ఉంటాం. కొన్ని బ్రౌన్ గా ఉంటాయి కదా, అది వెలిసిపోయిన తర్వాత అలాగే అయిపోతాయి. మళ్ళీ తీసుకొస్తే వేస్తా ఉంటాను నేను. మీరేం చేస్తారు? నేను కోడిగుడ్డు ఉంది కదండి, అందులో పిల్లల్ని పెడతాం లోపల. మీరేం చేస్తుంటారు? నేను కోడి గుడ్డు ఎలా పెట్టాలి నేర్పిస్తానండి. మీరేం చేస్తారో తెలీదు, మా చెల్లిని మీరు బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవడం ఏంటంటే, మీకు నా మీద అంత డౌట్ ఉంటే ఒకసారి గిరిజనులు అడగండి, ఎంత బాగా చూసుకుంటాను నేను. గిరిజ ఎవరు? నా ఎక్స్ అండి. ఫోన్లే పెళ్లికి ముందంటే అబ్బాయి అంటే లవ్ స్టోరీ తప్పేముంది. మా చెల్లిని కంటతడి పట్టుకుని చూసుకోవాలి. మనతో ఉంటే అసలు కంటతడే ఉండదండి. మీకు అంత డౌట్ ఉంటే సుజాత అని అడగండి, చెప్తాను. ఎప్పుడైనా కంటతడి పెట్టించానేమో. ఆవిడెవరు? సుజాత అంటే మనకు ఇంకో అండి. ఈయనకి ఎక్స్ బిజినెస్ కదా, ఎక్స్ బిజినెస్ కూడా ఉంది. మా చెల్లిని అసలు ఒళ్ళు కందిపోకుండా పెంచు మేము, అర్థమైందా? అంటే మీకు అంత ఏంటండి, నేను మరి ఎలా కనబడుతున్నాను? తో కనుక పెళ్లి చేసుకుని కందిపోవడాలు అయ్యి ఉండండి. మీకు అంతగా డౌట్ గా ఉంటే ఈ అమ్మ లత తర్వాత ఈ శాలిని వీళ్ళందరిని అడగండి. ఏనా ఏంట్రా? ఒకటి రెండు అంటే ఓకే, ఇలాంటి వాడిని పట్టుకొచ్చి మన చెల్లికి ఇస్తా. నీకు నా అలాంటిది కూడా దొరకదు కదరా. ఏ ఊరుకో, నువ్వు నేను పెళ్లికి ముందు ఎన్ని చేయలేదు. అయ్యో ఏం పర్లేదు, ఏమండి మా కూతురు ఇంకేమైనా అడగాలంటే అడగండి. మంచి డాన్స్ చేయమంటే చేస్తుంది, వాక్ చేయమని చేస్తుంది. వాక్ చేయమ్మా, క్యాట్ వాక్ చేయి. నాన్నగారు అయ్యో బాబు బాబు. నాన్నగారు ఈయన చూస్తే ఇప్పుడే గుర్తొచ్చిందండి. ఏంటది? మన పోలీస్ స్టేషన్ వెళ్ళే కదా, ఫస్ట్ ఫోటో వీడిదే ఉందండి అందులోనే. ఫస్ట్ ఫోటో మీద ఉన్నా అంటే ఏం చేసావు? పొరపాటున పెట్టుంటారండి ఇది. నేను ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎందుకు వెళ్ళారో పోలీస్ స్టేషన్ కి? మేడం అంటే చెప్పేస్తారు ఎందుకు వెళ్ళాను నేను. మేడం ఎందుకు వెళ్ళాడమ్మా తెలుసా మీకేమైనా? చెప్పరా? చెప్పండి మేడం, ఈడు కూడా ఉంటాడు అందులోనే. నువ్వు వద్దులే. ఏమన్నా పెళ్లి ఖాయం, నెకరం చేసుకుని ఇంటికి ఫోన్ చేద్దాం. అమ్మాయి మీ నాన్న పిలుస్తుంపో. ఏంట్రా అలాగే అన్ని అబద్ధాలు చెప్పావు? ఆవిడ పెళ్లి చేసుకుని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జీవితాంతం అనుకుని ఉంటావు ఏంటన్నా? అందుకే అబద్ధం చెప్పా. లేకపోతే నా క్యారెక్టర్ తెలిసి ఒక్క అమ్మాయితో మాట్లాడతాను నేను. జోక్ బాగుంది పద.